ప్రస్తుతం నేను కొండాపూర్లోని కొత్తగూడ చౌరస్తా దగ్గర మహీంద్రా షోరూంలో ఉన్నారు. ఈ మహీంద్రా షోరూంలో నైట్ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే నైట్ 10 గంటల వ్యవధిలోనే ఏదైతే మహీంద్రా బోర్డు నుంచి చిన్న పొగలు రావడం గమనించి అది కొద్ది కాలం వ్యవధిలోనే మొత్తం అంతా కాలిపోయింది అని. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ అప్పటికప్పుడే గమనించి పోలీస్ కానీ ఫైర్ సిబ్బందులకు కానీ ఫోన్లు చేయగానే ఇక్కడికి నైట్ 10 నుంచి నైట్ 3-4 దాకా అయితే వాళ్ళ శాయశక్తులా ప్రయత్నించి దీన్ని ఆర్పడం అయితే జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ షోరూమ్కి సంబంధించి ఎండి గారు పక్కనే ఉంటారు. మేము జస్ట్ ఇదంతా అవ్వకముందే దాంట్లో నుంచి పొగలు వస్తున్నాయని తెలియగానే నేను పక్కనే ఉంటాను, 10-12 నిమిషాల్లో రావడం అయితే జరిగింది అనేసి చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే నైట్ అంతా శ్రమపడి ఈ అగ్ని ప్రమాదాన్ని ఆర్పే ప్రయత్నంలోనే మొత్తం ఆ వ్యవధిలోనే మొత్తం ఉన్న దాంట్లో కార్లకు ఏవేవైతే యాక్సెసరీస్ ఉంటాయో అండ్ దీనికి మొత్తం చుట్టూ ఉన్న ఏవైతే పీవీఓపీ కానీ థర్మాకోల్స్ కానీ అతి తొందరగా నిప్పు అంత రాజేసుకొని చాలా కొద్ది క్షణాల్లోనే కాలిపోయిందని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్న 15 కార్లు కూడా ధ్వంసమయ్యాయి అనేసి కూడా చెప్తున్నారు. 8 ఫైర్ ఇంజన్స్ వచ్చినా కూడా నైట్ 3 దాకా కూడా ఈ మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేశారు. అండ్ దీంట్లో ఉన్న వెహికల్స్లో కూడా కొన్ని ఈవీ వెహికల్స్ కూడా ఉన్నాయని కూడా ఇక్కడ సమాచారం. ఇంకోటి ఏంటంటే ఇది జస్ట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అయింది, అంతేగాని వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. జస్ట్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ఇక్కడ ఇంత అగ్ని ప్రమాదం జరిగింది అనేసి కూడా చెప్తున్నారు. సో దీన్ని ఆర్పే ప్రయత్నంలో ఇక్కడ ఎవరు నైట్ టైం కాబట్టి ఎవరు ఇక్కడ ఎంప్లాయీస్ కానీ ఎవరు లేకపోవడం వల్ల ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. సో ఇప్పుడు ఈ షోరూమ్కి సంబంధించి ఇక్కడ ఎండీ గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు అయ్యింది అనేసి ఒకసారి ఆయన మాటల్లోనే విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సార్ అసలు ఎప్పుడైంది ఈ ఫైర్? నిన్న 9:45కి అయిందమ్మా. సో 9:30 దాకా అందరూ ఉన్నారు. అందరూ సెక్యూరిటీ గొప్ప చెప్పి వెళ్ళిపోయిన 5-10 మినిట్స్కే షార్ట్ సర్క్యూట్ అయింది. పక్కన యాక్సెసరీస్ ఉండటం వల్ల తొందరగా ఇది అంటుకోవడం జరిగింది. వితిన్ 10 మినిట్స్ వితిన్ షార్ట్ టైంలోనే ఫైర్ సర్వీస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. నిజంగా ఫైర్ సర్వీస్ వాళ్ళు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా రెస్పాండ్ అయ్యి తొందరగా ఉండి వాళ్ళు అసలు లోపలికి వెళ్ళి వితిన్ మినిట్స్లో వెళ్ళారు. దే ట్రై టు కంట్రోల్. బట్ మొత్తం యాక్సరీస్ ఎక్కువ ఉండటం వల్ల, వుడ్ ఎక్కువ ఉండటం వల్ల, వుడెన్ ఫర్నిచర్ ఇవన్నీ 4 hours పట్టింది. 10 o'clock వచ్చారమ్మా, 3 o'clock దాకా నడిచింది. అవును, అన్ని డ్యామేజ్ అయ్యాయి. 10 vehicles డ్యామేజ్ అయ్యాయి, 4 vehicles పార్షియల్ డ్యామేజ్ అయ్యాయి. ఉన్నాయి, ఇవి ముందే ఉన్నాయి కదా ఇవి. ప్లస్ ఇంకా ఏంటంటే యాక్సరీసే మెయిన్. ప్లస్ మా ఎంప్లాయీస్ అంతా 150 ఎంప్లాయీస్ ఉంటారు. ఫర్నిచరు, టీవీలు ఇవి ఇక్కడ మాకేంటంటే మీరు చూస్తే కనపడుతుంది, స్టిమ్యులేటర్స్ ఉంటాయి. అంటే ఆర్టిఫిషియల్గా మీరు వెహికల్ నడిపినట్టు రేటింగ్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ ఇంటరాక్టివ్ టీవీస్ ఉన్నాయి. సో లాట్ ఆఫ్ ఫర్నిచర్ కూడా డ్యామేజ్. అట్లనే కస్టమర్ రికార్డ్స్ అవన్నీ కూడా ఫైర్ అయ్యాయి. సో ఎంప్లాయీస్ ఎవరు లేరు కాబట్టి ఎవరికి ఏ ప్రమాదం అయితే జరగలేదు. ఎందుకంటే ఇది నైట్ జరిగింది. అవును, నైట్ 9:30 తర్వాత జరిగింది కాబట్టి ప్రాణ నష్టం కాలేదు, ఆస్తి నష్టం జరిగింది. సో మేము మా కస్టమర్స్ ప్రయారిటీ కాబట్టి పక్కన మా ఇంకో షోరూంలో ఈ షోరూమ్ షిఫ్ట్ చేసి ఇవాళ మధ్యాహ్నం నుంచే బీవీసీ మోటార్స్ కొండాపూర్ విల్ ఫంక్షన్. ఎందుకంటే కస్టమర్కి ఇబ్బంది కలగకూడదు కాబట్టి. ఇబ్బంది కావద్దు అనేసి కూడా పక్కన ఈ రోజే మళ్ళీ కొత్త షాప్ చేస్తున్నారు. అవును. అండ్ మీరు జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉండే సార్? అంటే వితిన్ 10 మినిట్స్లో వచ్చాను. ఇల్లు దగ్గరే అమ్మ. ఇన్సిడెంట్ జరిగిన 8-9 మినిట్స్లో వచ్చేసాం. కాకపోతే ఆ ఫైర్ తొందరగా అంటుకొని అంతా యాక్సరీస్, అల్యూమినియం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ తొందరగా వచ్చేసింది. సో అది ముందుకు వచ్చేసి ముందంతా పిఓపి ఇవన్నీ థర్మోకోల్ షీటింగ్స్ ఉన్నాయి. సో అందుకనే తొందరగా ఎక్కువ స్పీడ్గా ఫైర్ అయిపోయింది. ట్రై చేసాము అందరం కూడా, బట్ ఇట్ టుక్ మోర్ టైం. అంచనా వేయలేదమ్మా, బట్ కొంచెం ఉంటుంది, బాగానే ఉంటుంది. సో అది ఇప్పుడు దాకా మాకు ఇదే సరిపోయింది. ఇప్పుడు మేము అంచనా వేసి మీకు చెప్తాం.